ప్రార్థన గురించి బైబిల్ ఏం చెబుతుంది? ప్రార్థన విషయంలో బైబిల్ ఏం చెబుతుంది? తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం చివరిలో ఒక మాట ఉంటుంది. ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. కొట్టండి ఒకసారి చప్పట్లో. ఎడతెగక ప్రార్థన చేయండి. ఈ మాట అర్థం కాని వారు కూడా చాలామంది ఉన్నారు. ఎడతెగక ప్రార్థన చేస్తే మరి ఉద్యోగం ఎప్పుడు చేయాలి? ఇంట్లో పని ఎప్పుడు చేసుకోవాలి? వ్యాపారం ఎప్పుడు చేసుకోవాలి? మన జీవనోపాధి పరిస్థితి ఏంటి? ఎడతెగక అనేటువంటిది ఏంటంటే, ఎగ్జాంపుల్ నీవు ఈరోజు 3 గంటలకు ప్రార్థన పెట్టుకున్నావు అనుకో, 3 to 4 దానిని కొనసాగించడం గుర్తుపెట్టుకోవాలి, స్తోత్రం చెప్పాలి. లేదు మనం ఒక కుటుంబ ప్రార్థనలాగా డైలీ చేసుకుంటున్నాం అనుకో, దాన్ని కొనసాగించడం. నువ్వు ఏ ప్రార్థన టయాన్ని కొనసాగిస్తున్నావో దానిని కొనసాగించుకోవడానికి ప్రయాసపడాలి, పోరాడాలి, దాని కొరకు ప్రయత్నం చేయాలి. అప్పుడు ప్రతిఫలం వస్తుంది. ఇప్పుడు ఈ ప్రార్థనకి ఇలా చేయటం వలన, ప్రార్థన జీవితాన్ని కొనసాగించటం వలన అసలు భక్తుడికి వచ్చే మేలేమిటి? అమ్మా హల్లెలూయా. ప్రార్థన చేయడం వలన వచ్చే ప్రతిఫలం ఏమిటి? ఎలాంటి మేలు వస్తుంది? అసలు ఎందుకు ప్రార్థన చేయాలి? ఇది పెద్ద గోల కదా, భారంతో కూడినటువంటిది కదా. ఇది ఎంత భారం అయితే ప్రార్థన చేసుకుందాం అనుకునేసరికి పారిపోతున్నారు. మా పరిచారకులు ఉన్నారా చాలామంది, రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడమంటే కష్టపడతారు, కానీ 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయమంటే చాలామంది లేరు. వాళ్ళల్లో తండ్రి నాయన అంటాడు, లేదా నాకు రాదంటాడు, పారిపోతాడు. అక్కడ కూర్చొని మాత్రం 2 గంటలు ముచ్చట చేయమంటే, 3 గంటలు ముచ్చట చేయమంటే చేయగలరు. లేదు అదిగో ఆ రాళ్ళు ఉన్నాయి అక్కడ, అవి ఎత్తి మీ భుజాన్ని వేసుకొని అవతల ఇసిరేయండి అంటే ఇసిరేయగలరు. ఇదంతా పీకి కుప్ప పెట్టమంటే కుప్ప పెట్టగలరు. ఎంత పనైనా చేయగలరు. కానీ ఒక అరగంట మోకరించి ప్రార్థన చేసుకుందాం ఇక్కడ కంటే ఒక్కడ దొరకడు. అప్పుడే హలో వస్తున్నాను, చర్చి దగ్గరే ఉన్నా, బయలుదేరా అంటాడు, అవుటు. ఏం కోటేశ్వరరావు నీకు తెలియదేముంది? స్తోత్రం చెప్పాలి ఒకసారి. కారణం ఏమిటి? అసలు ఇది కూర్చొని ప్రార్థన చేయటమే కదా, అది మామూలు తేలికైన పనే కదా. మరి ఎందుకు ప్రార్థన అంటే వాడు ఇష్టపడడు అంటే, ప్రార్థనను చెడగొట్టడానికి దీని వెనకాల ఒక బలమైన శక్తి పనిచేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన చేసిన వాడిని ఏదో ఒక శక్తి ఆవరిస్తుంది. సాతాను రాజ్యం వాడి ముందు నిలబడలేదు. సాతాను కుయుక్తులు వాడి మీద పని చెయ్యవు. దీని విషయంలో మనందరము జాగ్రత్తగా మెలకువగలిగి లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాం. ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకోవడం మంచిది. ప్రార్థన చేయడం వలన వచ్చేటువంటి మేలు నేను మీకు ఒక 6 విషయాలు చెబుతాను. జాగ్రత్తగా మీరు రాసి పెట్టుకుంటే మంచిదేమో. స్తోత్రం చెప్పగలరా? నెంబర్ 1, నువ్వు ప్రభువుతో దగ్గరికి వచ్చావు, ప్రార్థన చేసుకుంటున్నావు, మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చావు. కానీ ఇప్పుడు నీ సహవాసం దేవునితో కంటిన్యూ అవ్వాలి, అంతే కదా. దేవునితో నీ సహవాసం నడవాలి. నీ సహవాసం దేవునితో నడవాలంటే, దేవునితో నీ సహవాసం కంటిన్యూ అవ్వాలంటే మనం ఎలా కొనసాగించగలమంటే, నెంబర్ 1, ప్రార్థన ద్వారానే సాధ్యమైంది. ఇది దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ప్రార్థన చేసేటువంటి వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? వాక్య వినేవాడు ఎవరు మాటలు వింటున్నాడు? స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఎవరివి? దేవుని. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరేం చేస్తారు? ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడతారు. ఇప్పుడు ఆయన మాట్లాడాడు, మీరు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడాడు, మీరు మాట్లాడుతున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఏం కలిసింది? మనస్సు కలిసింది. స్తోత్రం చెప్పాలి. గమనించారు కదా? అర్థమవుతుంది కదా? స్తుతి చెప్పాలి. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి.
దేవుడితో మాట్లాడుతున్నటువంటి వాడి దగ్గర నుంచి ఆ శక్తి, ఆ అభిషేకం వస్తుందా రాదా? మోషే 40 రాత్రి మగళ్ళు కొండ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు 40 రాత్రి మగలు ప్రభుతో గడిపి దిగొచ్చిన తర్వాత ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉందట. ఇశ్రాయేలు ప్రజలు ఆయన వైపు చూడడానికి భయపడిపోయి ముసుగులేసుకున్నారట. మేము చూడలేము నీ ముఖాన్నని. అంటే ఒక పాపములో ఉన్నటువంటి వాడు, ఒక పాపిష్టి పనులు చేస్తున్నటువంటి వాడు, పరిశుద్ధుడు, దేవుని ముఖం చూస్తున్నటువంటి వాడు, దేవుని సన్నిధిలో గడిపినటువంటి వాడుతో ఆ స్థితికి అందలేడు. ఆ అభిషేకం, ఆ మంట వేరుగా ఉంటుంది. అసలు వీళ్ళిద్దరికి పొసగదు కూడా. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. స్తోత్రం చెప్పాలి. ఆ జ్ఞానం వేరు, ఆ బలము వేరు. ఇతడు పూర్తిగా శరీర సంబంధి, అతడేమో ఆత్మ సంబంధి. వారి దగ్గరికి మీరు వచ్చిన వెంటనే తెలియనటువంటి ఏదో ఒక భయం కూడా మిమ్మల్ని ఆవరిస్తుంది గమనిస్తే. ఎందుకో తెలుసా? అతను తిడుతున్నాడని కాదు, అతను క్రూరుడని కాదు, అతడు దేవునితో గడుపుతున్నటువంటి వ్యక్తిని. ఒక భక్తిహీనుడికే భయం వస్తే సాధారణ సంగతి ఏమిటి? ఎంతమందికి అర్థమవుతుంది? మీ సహవాసం ఎవరితో ఉండాలి చెప్పండి? దేవునితో ఉండాలంటే ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం ఏర్పడింది. ఇప్పుడు దేవునితో స్నేహం చేయాలని, దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఎంతమంది ఇష్టపడతారు? చూసారా? హల్లెలూయా. నేను మీకు అందరికి మనవి చేసేది ఏమిటంటే, మనతో కొంతమంది సహవాసాలు కట్ అయిపోవచ్చు. స్కూల్లో కొంతమంది స్నేహితులు ఉన్నారు, ఇప్పుడు దాకా ఉన్నారా? పెళ్లి కాకముందు కొంతమంది స్నేహితులు ఉన్నారా? పోలా? లేదు, మన వృత్తి, మనం పని చేసుకునే వృత్తిలో, జాబులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనుల్లో, కూలి పనుల్లో మన స్నేహితులు కొంతమంది ఉండొచ్చు. ఉన్నారా? మన ఇంటి పక్కనే కొంతమంది స్నేహితులు ఉండొచ్చు. చివరి వరకు కొనసాగించడం మన చేతనవ్వా? ప్రయత్నం చేస్తాం కొనసాగించుకోవాలని. నేను మోషే పొద్దున ఒక సందర్భం వచ్చి మాట్లాడుకున్నాను. మనకు అసలు ఎందుకు వ్యతిరేకం అవుతారు, ఎందుకు శత్రువులు అవుతారు కొంతమంది? కారణం లేకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే అసలు ఒక శత్రుత్వం పెరుగుతుంది అంటే, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి శత్రువుగా భావిస్తున్నాడు అంటే దానికి మెయిన్ కారణం అసూయ. అసూయ మనలో ఎప్పుడైతే వస్తుందో ఆ మనిషి చేసే పని మనకు నచ్చదు, ఆ మనిషి మాట్లాడుతున్న మాటలు మనకు నచ్చవు, ఆ మనిషి ప్రవర్తన నచ్చదు. ఆటోమేటిక్గా మనం అతన్ని శత్రువుగా భావించేస్తాం. కారణం ఏమిటంటే, కారణం ఏమీ లేదు. నీ ఇంటికి రాలేదు, నీతో పోట్లాడలేదు, నీ సొమ్ము తినలేదు, నీకు అన్యాయం చేయలేదు, నీకు ఏ హాని చేయలేదు. ఒకసారి లెక్కేసుకో. మరి నువ్వెందుకు నీ ఇంట్లో శత్రువుగా భావిస్తున్నావు అంటే అతని మీద ఉన్న అసూయ. దావీదు సౌలుని ఎప్పుడైనా కొట్టాడా? తిట్టాడా? అతనికి ఏమైనా హాని చేశాడా? ఏమీ లేదు. అసలు అతను శత్రుత్వంతో ఉన్నాడనే సంగతి కూడా దావీదుకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో చెప్పారు, దావీదుకు 10,000 కొలది, ఈయనకేమో 1000 కొలది అన్నాడు. అసలు ఆ మాట దావీదు విన్నాడో వినడోపోతే తెలీదు, దావీదు విన్నాడో వినలేదో తెలీదు. ఆ మాట సౌలు విన్నాడు. అక్కడే తన హృదయంలో అతని మిత్రుడు కంటే కూడా శత్రువుగా భావించుకున్నాడు. వాళ్ళ కళ్ళ ముందు నువ్వు ఒక ఇల్లు కడితే చాలు నువ్వు శత్రువు అయిపోతావు, వాళ్ళ కళ్ళ ముందు ఒక కారు కొంటే చాలు నువ్వు శత్రువు అయిపోతావు. వాళ్ళు భావించుకుండొచ్చు. వాళ్ళ కళ్ళ ముందు నువ్వు మంచి బట్టలు వేసుకుంటే చాలు, 10 మంది పొగిడితే చాలు వాళ్ళు మంచివారని నీకు శత్రువులు అయిపోవచ్చు. అది వాడు వాడు కారు కొన్నాడు కాబట్టి వాడి మీద నేను వ్యతిరేకం అయ్యానండి, వాడు ఇల్లు కట్టాను కాబట్టి వాడి మీద నేను వ్యతిరేకమని ఎవడో చెప్పడం. ఇంకొక రకంగా మలిచి చెబుతాడు.
ఆ ఇళ్ళ అవతలకు అడుగు జరిగాడండి అంటాడు, ఆ ఇళ్ళ మేస్త్రికి ఎగ్గొట్టాడండి అంటాడు, ఆడ ఇతరుల కొంపలు కూల్చి ఇల్లు కట్టాడండి అంటాడు, ఆ కారా పనికిమాలిన కారండి అంటాడు, ఆ కలరా పనికిమాలిన కలరా అంటాడు, ఆ కారా ఏదో చెబుతాడు వాడు. ఎందుకంటే లోపల ఏముంది? అసూయ ఉంది. అందుకనే దీని వలన నీకు కొంతమంది దూరం అవ్వచ్చు, అది సహజం. కానీ దేవుడు నీకు దూరం అవ్వకూడదు, ఇది కాపాడుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు నీకు దూరం అవ్వకూడదు. సౌలు మీద దావీదు ఈటెల వేసాడు. సౌలు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు, కానీ దావీదు మాత్రం మనుషుల దగ్గర నుంచి దూరమై అతడు అడవిలో నివసించాడే తప్ప దేవునితో తనకున్నటువంటి బంధాన్ని ఎప్పుడూ విడిచిపెట్టుకోలేదు. నేను వీలైతే సౌలు దావీదు గురించి చెప్పడం చెబుతాను. అసలు ఎందుకు వాళ్ళు అలా అయిపోయారో స్తోత్రం చెప్పాలి. 2 చేతులు చెప్పగలరా? నేను మీకు అందరికి మనవి చేసేది ఏమిటంటే, చివరికి తల్లిదండ్రుల దూరమైన పర్వాలా, దేవుడితో నీకున్న బంధం దూరం చేసుకోవద్దు. అన్నదమ్ములు దూరమైన పర్వాలా, దేవుడితో నీకున్న ఆ సహవాసాన్ని దూరం చేసుకోవద్దు. అది ప్రార్థన ద్వారా కొనసాగించవచ్చు. ఆ సహవాసాన్ని ప్రార్థన ద్వారా చేసుకోవచ్చు. ప్రార్థన చేసేవాడు చర్చికి మానలేడు. ప్రార్థన చేసేవాడు వాక్యాన్ని నిర్లక్ష్యం చేయలేడు. ప్రార్థన చేసేటువంటి వాడు పరిశుద్ధులని నిర్లక్ష్యం చేయలేడు. ప్రార్థన చేసేవాడిని దైవ సేవకులకు దూరం అవ్వలేడు. మీకు తెలుసో తెలీదో, ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉన్న సంగతులు చెబుతున్నాను నేను. నీకు సంఘం శత్రువుగా ఉందంటే దేవునికి నీకు సంబంధం తెగిపోయిందని అర్థం. సేవకులకి నీకు కలవటం లేదంటే సేవకుడు లోకస్తుడా, దేవుని బిడ్డ? చెప్పరేంటండి? అంటే నీకు ఏమైందంటావు? సేవకుడు అక్రమ సంబంధంలో ఉన్నాడా? ఇడిచిపెట్టేసేయి. సేవకుడు ఏమన్నా డబ్బు సంపాదించుకొని సంఘం ఆస్తులు సంపాదించాడా? విడిచిపెట్టేసేయి, తప్పులేదు. చేతనైతే సరిచేయి, లేదంటే విడిచిపెట్టేసేయి, తప్పులేదు. మరి ఎందుకు శత్రువు అయ్యాడు నీకు? లేదు నీ సహోదరి నిన్నెప్పుడైనా తిట్టిందా? సంఘం నీ మీద ఎప్పుడైనా హాని కలిగించిందా? మరి ఎందుకు సంఘానికి దూరం అయ్యావు? అంటే నీకు నీ దేవునికి బంధం తెగిపోతూ ఉంది. ఒక 16 పేటలు ఉంటే ఆ తాడుకి దేవుడికి నీకున్నటువంటి అనుబంధానికి 16 పేటలు ఉంటే కొంతమందికి 8 పేటలు తెగిపోయినాయి. 8 పేటల మీదే ఉంది. 1, 2 తెగిపోవడం స్టార్ట్ అయితే అతి త్వరలో తాడు తెగిపోయిద్దని అర్థం, బంధం తెగిపోయిద్దని అర్థం. కొంతమందికి 2 పేటల మీదే ఊగిసలాడుతుంది. ఈ పేటలు కూడా తెగిపోతే ఇక దూరం అయిపోయింది. మీరు గమనించండి, ఒక వ్యక్తి ఇక్కడ కూర్చున్నటువంటి వాడు అక్కడికి వెళ్తాడు, అక్కడ కూర్చున్నవాడు అక్కడికి వెళ్తాడు, అక్కడ కూర్చున్నవాడు అక్కడికి వెళ్తాడు, అక్కడి నుంచి ఇంకా వెనక్కి వెళ్తాడు, అక్కడి నుండి ఇంకా వెనక్కి వెళ్ళి ఎక్కడ కూర్చోవచ్చు, ఇంకా అవసరమైతే ఇంకా దూరం అవ్వచ్చు. అసలు ఇక్కడికి రాకూడదు, అక్కడే కూర్చున్నాడు, అక్కడ అలవాటు. ఆడ కూర్చున్నటువంటి వారు భక్తిహీనులు అంటల్లా. ఫస్ట్ నుంచి అక్కడే కూర్చున్నాడు కదా, ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఎందుకు వెనక్కి వెళ్ళాడంటే ఈ అమ్మాయి అంటే గిట్టట్లా, ఈ అబ్బాయి అంటే గిట్టట్లా, అంటే దూరం అయిపోతున్నాడు సహవాసానికి. ఇలాగూ సాతానుడు వెనక్కి లాగి 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 అర్థమవుతుందా, తప్పును పట్టేసుకుంటాడు. ఇది ప్రమాదం. దీనన్నిటిని జయించడానికి నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవునితో నీకున్న బంధం ఎన్నటికి తెగిపోదు. ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా అన్నీ సరైపోతాయి. హల్లెలూయా. భార్యాభర్తలు ఇద్దరు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ రోజు గొడవ వచ్చింది, పొద్దున్నే సాయంత్రానికి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థనలోకి రాగానే న్యాయం అన్యాయం రెండు అర్థమైపోతాయి. అవునా కాదా? ఎవరి న్యాయం ఎవరి అన్యాయం అనేటువంటిది. వెంటనే మోకరించి ప్రభువా నా దేవా నా తండ్రి
నా హృదయంలో ఉన్న వేదలు నీకే తెలుసు నాయన అని ఆ బాధ చెప్పుకుంటుంది. పక్కన అయ్యగారు వింటున్నాడా వింటలేదా? చెప్పరేంటమ్మా? డైలీ చేసేవారికి నేను చెప్పేది, ఎప్పుడన్నా ఒకసారి కూర్చుని సంగతి తీసి ఏం చేస్తున్నప్పుడు మనోడు కూడా ప్రార్థన స్టార్ట్ చేస్తాడు. ఆ పిల్లలు ఉంటారుగా మధ్యలో తడికిలో, డాడీ మమ్మీది అయిపోయింది నువ్వే, ఇక నువ్వే అంటారు కదా. ఆడు వీడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా దేవా నా తండ్రి, కొన్నిసార్లు తొందరపడుతున్నాను నాయన, కొన్నిసార్లు కోపం ఎక్కువైతుంది ప్రభు, క్షమించు నాయన అంటారు కదా. ఇప్పుడు రెండు దగ్గర క్షమాపణ దొరికింది. ఒకటి దేవుడి దగ్గర, రెండోది భార్య దగ్గర క్షమాపణ దొరికింది. వెంటనే ముగించిన వెంటనే అన్నం పెడతాను రా, అవుట్, కొట్టుకుపోయింది. స్తోత్రం చెప్పగలరా? అసలు ప్రార్థనే లేకపోతే అగాధం. అందుకని ప్రార్థన కొనసాగించేవాడు ఆత్మీయుడిగా ఉంటాడు, దేవునితో నడుస్తాడు. ప్రార్థన అనేటువంటిది మీరు అనుకున్నట్టు కొన్నిసార్లు మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు, నిలబడి ప్రార్థన చేయొచ్చు, కూర్చొని ప్రార్థన చేయొచ్చు, ఓపిక లేనప్పుడు మంచం మీద పడుకొని ప్రార్థన చేయొచ్చు, అంటులు తోముతూ ప్రార్థన చేయొచ్చు, బస్సులో వెళ్తూ ప్రార్థన చేస్తూ, నడుస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు. తెలీదా? తెలుసా? స్తోత్రం చెప్పండి. ఒకడు కొనుక్కుంటూ వెళ్తుంటాడు చూసారా, నడుస్తూ. ఎలా వెళ్తుంటాడు మీరు గమనించి, వాడు వడ్డీలు లెక్కేసుకుంటున్నాడు. ఎన్ని లక్షలు బ్యాంకులో ఉన్నాయి, ఎన్ని లక్షలు తీశాను, ఎంత ఇవ్వాలి, ఎంత రావాలని. ఇప్పుడు ఈ నడుస్తూ వాడి వ్యాపారాన్ని గురించి లెక్కేసుకుంటుంటే నువ్వు నడుస్తూ ప్రార్థన చేయకూడదా అంటున్నాను నేను. మీరేమంటారు? ప్రభువా నా తండ్రి, నా ప్రభువా నా రక్షకుడా, నడుస్తానే, అర్థమవుతుందా? ప్రభువా నీతో నడిస్తే చాలు నాయన, నీ కృప ఉంటే చాలు ప్రభువా, స్తోత్రం 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 నాయన, స్తోత్రం ప్రభువా. అయ్యి బాబు ఇందాక చెడ్డ ఆలోచన ఒకటి వచ్చింది తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, ప్రభువా దాన్ని క్షమించు నాయన, పరిశుద్ధపరచు నాయన. ఈ మధ్య ఏంటి ప్రభు నాకు గర్వం వస్తుంది ఏంటి ప్రభు, స్తోత్రం నాయన అని చెప్పొచ్చు. కూరగాయలు తరుగుతూ కూడా ప్రభు మీకు స్తోత్రాలు నాయన, మీకు వందనాలు తండ్రి చేసుకోవచ్చు. అంటులు దోంతో కూడా ప్రభు ఈ డేక్షన్ నేను ఎలా దోంతున్నాను, నన్ను కూడా అలా శుభ్రం చేయి ప్రభువా. అవునా కాదా? చేయకూడదు అలాగూ. హల్లెలూయా. అలా కాకుండా కొంతమంది అంటుల్లో అంతా కూడా నవ్వుతుంటారు. ఎందుకు నవ్వింది అసలు ఈ మనిషి నాకు అర్థం కాలేదు. ఏదో బ్రహ్మానందం గారి జోక్ గుర్తొచ్చింది మనిషికి. పొద్దుగూలు సినిమాలు చూసిద్ది కదా. ఒక్కో పిల్లల దారిని వెళ్తూ ఏం గుర్తొచ్చింది, ఎవడో జోకేశాడు, ఆ జోకుని గుర్తొచ్చింది, అప్పుడు నవ్వుకుంటున్నా, అప్పుడు మరలు కొలపడుతుంది. పిచ్చి పని కదా అది. ఒకసారి వినండి, మీరు మీ సహవాసాన్ని దేవునితో కొనసాగించే బంధమే, ఆ బంధాన్ని కలిపేదే దాని పేరేంటి? ప్రార్థన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతులు చెప్పు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును. చాలే బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అడుగుడి అనే మాట ప్రార్థన. అవసరమైనవన్నీ పొందుకోగలిగినటువంటిది దేని ద్వారా? గట్టిగా చెప్పండి. మీరు అడగకనే పొందలేకపోతున్నారు. ఇప్పుడు తప్పు దేవుడి మీద పెడతావేంటి నాకు అర్థం కాదు. తప్పు సేవకుల మీద, సంఘం మీద పెడతావేంటి? నేను ఆ రోజే చెప్పాను ప్రార్థనా బృందంలో, వాళ్ళు అడగలేదు అందుకని నాకు దొరకలేదు. వాళ్ళు అడిగితే నీకు దొరికేదేంటి? నువ్వు అడిగావా?
ఒకరోజు ఉపవాసం ఉండి ఒక పగులు ఇక్కడికి వచ్చి గడిపి అడుక్కో. నువ్వు మమ్మల్ని అడుగుతావేంటి? ఎవరి మీద పెడతావు నీ నిష్ఠూరం? నీ బాధ ఏంటో మాకు తెలుసా? నీ సమస్య ఏమిటో నాకు తెలుసా? ఒకవేళ నీ సమస్య నాకు తెలిసినా నీ మధ్యలో ఏమి అడ్డుబండుందో నాకు తెలుసా? నీకు తెలుసా? నీకు నీ దేవునికున్న ఆ సమస్య ఏమిటో ఇక్కడ చెప్పుకొని దాన్ని విడిచిపెట్టేసి ప్రార్థన చేయి. దేవుడు నీ కొరకు ప్రపంచాన్ని తలక్రిందులు చేసైనా నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. భూమి మీదకు పరలోకాన్ని దించమంటే దించుతాడు నీ కొరకు. అంత ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు అడుగు. అసలు నువ్వు అడగడం చేత కాదు కదా. మనుషులను అడగడం మాత్రం మంచి నేర్పరివి. అసలు బాబాయ్, అసలు నాకు దేవుడు చూపించాడు బాబాయ్ నిన్ను. దొంగ మాటలన్నీ చెప్తా. అసలు నువ్వు లేకపోతే మేము ఎక్కడ ఉండేవాళ్ళం బాబాయ్, మేము ఎలా బతుకుతాం బాబాయ్. ఆ బాబాయిని పొగడ్డం తెలుసు, ఆయన దగ్గర ఎలా లాగాలో నీకు బాగా తెలుసు. అసలు దాని కాదు నువ్వు తెలుసుకోవాల్సింది, దేవుడి దగ్గర ఎలా లాగాలో తెలుసుకో. స్తోత్రం చెప్పాలి ఒకసారి. దొంగ మాటలు కొంతమంది మాట్లాడి పాపం వాళ్ళు పొందుకోవడానికి చూస్తుంటారు మనుషుల దగ్గర నుంచి. అది వర్కౌట్ అవ్వదు ఎన్నో రోజులు. ఉన్నది స్థిరమైనది కాదు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు యథార్థవంతులు ప్రార్థన ఆయన ఆలకిస్తాడట. స్తోత్రం చెప్పాలి ఒకసారి. గట్టికి స్తోత్రం చెప్పండి. క్రీస్తు యేసునందు ప్రతి అవసరము ఆయన తీర్చును అన్నాడు. క్రీస్తు యేసునందు ప్రతి అవసరము. పిలిపిలికి రాసిన పత్రిక 4:19 మీరు ఇప్పుడు కాదులే తర్వాత చదవండి. క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరాన్ని తీర్చునన్నాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడండి. నా మాటిని మీరు దేవుణ్ణి ఏది అవసరమో స్పష్టంగా మాట్లాడండి, చెప్పండి. మీ భార్యాభర్తలు ఉంటే చేతులు పట్టుకొని అడగండి. దేవుడు పరిష్కరించకపోతే నన్ను అడగండి. స్తోత్రం చెప్పాలి. కొన్ని సమస్యలు వెంటనే కార్యం చేస్తాడు, కొన్నిటికి కొంచెం గ్యాప్ తీసుకుంటాడు. ఎందుకు? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పగలరా? మీ ఇంట్లో పాలు ఉన్నాయి. అమ్మా ఒక కప్పు పాలు ఇవ్వమంటే 5 నిమిషాల్లో ఇస్తావు. ఒక కప్పు టీ ఇవ్వమంటే 15-20 నిమిషాలు పట్టిద్ది. అదే పాలుని కాస్త పెరుగు ఇవ్వమ్మా, కాస్త మజ్జిగ ఇవ్వమంటే 10 నిమిషాలకి 5 నిమిషాలకి అరగంటకు సరిపోయిద్దా? కాగబెట్టాలి, కాస్త గోరెచ్చల వరకు చల్లబడనివ్వాలి, ఒక చుక్క సేమిరెయ్యాలి, అది తోడుకోవాలి, మజ్జిగ చేసి నీకు ఇవ్వాలి. ఇప్పుడు వాడికి నువ్వు టీ అంటనే ఇచ్చావు కదా, నాకెందుకు ఇంత లేటు అంటే నువ్వు అడిగింది ఏంటి? ఎంతమందికి అర్థమవుతుంది? ఆగమే వెంటనే తుర్రుమని అలిగెళ్ళావు. రేపొద్దున కదా అది వస్తుంది, రేపొద్దున తోడుకోవాలి, రేపొద్దున దాన్ని మజ్జిగ చేసి నీకు ఇవ్వాలి. అరే అంతలోకి నీకు తొందరపాటు ఎందుకు? నువ్వు కోరుకున్నది ఇవ్వడానికి వెంటనే పని జరిగిద్దా? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి. హోటల్కి వెళ్ళావు, బిర్యానీ ఇవ్వమన్నావు, అది ఆల్రెడీ చేసి ఉంది కాబట్టి నీకు ఒక ప్లేటు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. చికెన్ మంచూరియా అన్నావు, ఏదో రకరకాలు ఉన్నాయిగా పేర్లు. అవి ఏం చేయాలి? లోపలికి వెళ్ళి ఆయన ఏదో మళ్ళీ తయారు చేసుకొని టైం పట్టిద్ది కదా. అట్లాగే నువ్వు టైం పట్టిద్ది, కానీ అలాగునే నువ్వు అడిగిన ప్రతిదానికి ఆయన జవాబు ఇస్తాడు. నీ అవసరాన్ని దేవుడు తీరుస్తాడు.
నీ గుణగణాలు, నీ ఆత్మీయ స్థితిని బట్టి నువ్వేం అడగాలో అడుగు. నీ ఆత్మీయ స్థితిని బట్టి ఏం అడగాలో అడుగు. దేవుడు అది ఎంత ఖర్చు అయింది, ఎంత ఖరీదైనది, ఎంత గొప్పది, ఎంత బలమైనది ఆయనకు అనవసరం. నువ్వు దానికి యోగ్యుడు అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఓ ఫ్యామిలీ, ఒక కొడుకు, చిన్న పిల్లవాడు, 3 ఏళ్ళోడు, భార్య భర్త ఇద్దరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నారు. ఆర్డర్ చెప్పారు. చెబితే ఒక పెద్ద ఆయన వృద్ధుడు వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కూర్చొని, బాబు ఏం పేరు నీ పేరు అని అడిగాడు. పలానా చెప్పాడు. ఏం చెప్పారు ఆర్డర్ అని చెప్పాడు. పలానా చెప్పామండి అన్నాడు. ఆస్తి ఎంత ఉంది నీకు అని అడిగాడు. ఏదో కొంచెం ఉంటే చిన్న జాబ్తో బ్రతుకుతున్నానండి అన్నాడు. నేను తెలుసా నీకు అన్నాడు. తెలీదండి అన్నాడు. ఓకే, నీకు ఇంకా ఎంతమంది అసలు ఇంట్లో ఉన్నారు అని అడిగాడు. నేను, నా భార్య, నా కొడుకు. ఇప్పుడు కడుపులో 6వ నెల 7వ నెలలో పాపో బాబో లోపల ఇంకొకడు ఉన్నాడు. 2వ వాడు రాబోతున్నాడు. అయితే పని చెయ్యి, నేను నీకు కావాల్సింది, నీ పుట్టబోయే బిడ్డకు కూడా కావాల్సింది నేను ఇస్తాను. నీకెంత కావాలో నీ బ్రతుకు దినాలకి, నీకు నీ పిల్లలకి తీసేసుకో అని చెక్కు తీసి, చెక్కు మీద, ఖాళీ చెక్కు మీద ఆయన సంతకం చేసి నువ్వు డ్రా చేసుకో అన్నాడు. ఇలా చూశాడు, గుడ్లు మెటకరిచ్చి, డౌటు, ఈ చెక్కు చెల్లిద్దా, చెక్కు బౌన్స్ అయిద్దా, అసలు ఎవరి ముసలాయన ఎందుకు నాకు ఇస్తున్నాడు, బిల్లు కట్టడానికి డబ్బులు లేవు నాకు, ఎందుకు ఎంత ఇచ్చాడు అర్థం కాల. సరే వెళ్తూ ఆ బిల్లు కూడా ఆయనే ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భయపడుతూ 50 లక్షలకి రాసుకొని బ్యాంక్కి వెళ్ళాడు. ఆశ్చర్యంగా 50 లక్షల డబ్బులు వచ్చేసింది. చెక్కు బౌన్స్ అవలా. ఇప్పుడు ఇతను పశ్చాత్తాపడతాడు. ఎందుకు విషయం, ఏ విషయం చెప్పండి? 2 కోట్లు 3 కోట్లు రాసుకుంటే మా ఇద్దరికి 1 కోటి ఉన్నా, పుట్టినోడికి 1 కోటి రూపాయలు ఇచ్చిన, పుట్టబోయేవాడికి 1 కోటి రూపాయలు ఇచ్చిన మా లైఫ్ సెటిల్ అయిపోయేదే కదా. ఇప్పుడు ఎక్కడ వెళ్తాడు, మళ్ళీ ఎందుకు ఇస్తాడు? ఆయన ఏం చెప్పాడు? నీకు ఎంత కావాలో అంతా రాసుకో, ఖాళీ చెక్కు మీద సంతకం చేస్తున్నాను అన్నాడు. ఈ అవిశ్వాసిగాడు, ఈ బుర్ర తక్కువడు, ఆడికి ఎంత అవసరమో అంత రాసేసుకోవచ్చు కదా. ఏంటి అలా చూస్తున్నారు నా వైపు? ఒక సామాన్యమైనటువంటి మానవుడే ఒక కోటీశ్వరుడిగా ఉండి తన ఆస్తిని ఇలాగూ పేదవారికి ఇవ్వాలనుకున్నటువంటి వాడే అంత దాతృత్వం కలిగి ఉంటే, జీవం కలిగిన దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు, శ్రీమంతుడు నీ అవసరాన్ని తీరుస్తాడా తీర్చడా? చెప్పరేంటమ్మా? స్తోత్రం చెప్పండి. అడగడానికి తీరికెక్కడదే, అడగడానికి టైం ఎక్కడదే, అడగడానికి కావాల్సిన విశ్వాసం ఎక్కడదే? నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు ప్రార్థన ద్వారా. స్తోత్రం చెప్పాలి. ఇంకో మాట చెప్పనా? ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. నెంబర్ 1, ప్రార్థన ద్వారా మనకు దేవునితో మనకున్న సంబంధం, సహవాసం కలుసుకుంటుంది. ఎప్పుడు సహవాసం కట్ అవ్వదు. 2, మన ప్రతి అవసరము తీరిపోతుంది. హల్లెలూయా. 3వది ఏమిటంటే, లూకా సువార్త 22వ అధ్యాయం 46వ వాక్యంలో ఒక మాట ఉంది.
శోధనలో ప్రవేశింపకూడనట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. హల్లెలూయా. శోధన అన్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే శ్రమలు, కష్టాలు, రోగాలు కాదు. పాప శోధన. పాప శోధన గుర్తుపెట్టుకోవాలి. శోధన అనగానే పాప శోధన. అవ్వ శోధించబడిందట. పండు తినాలా? అమ్మో తింటే ఏమన్నా ఇద్దేమో, తినాలనిపిస్తుంది. ఇది శోధన, గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? హాకాన్ అనేటువంటి వాడు శోధించబడ్డాడు. ఆ ఎండిని, బంగారాన్ని, సీనారు వస్త్రాన్ని చూసి శోధించబడుతున్నాడు. అది తీసుకోవాలా? శపితో అమ్మ బాబు తీసేసుకున్నాడు. గెహాజీ అనేటువంటి వాడు శోధించబడుతున్నాడు. చూశాడు, తెచ్చుకున్నాడు, శోధనకు లోబడిపోయాడు. దావీద్ అనేటువంటి ఆయన ఆ బెత్షెబాను చూసి శోధించబడ్డాడు. అర్థమవుతుందా? తీసుకొచ్చుకున్నాడు, పాపం చేశాడు. ప్రియులారా, నీ జీవితంలో కూడా ఏదో ఒక శోధన. లంచం తీసుకోవాలా? తీసుకోవద్దా? లంచం తీసుకోవద్దా? ఇదొక శోధన. పక్కింటి అమ్మాయి చాలా అందంగా ఉంది, రోజు చూసి నవ్వుతుంది. అర్థమవుతుందా? ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. మాట్లాడొద్దా? ఈ శోధనలో ఉన్నాం. అమ్మాయిలకు రాదు ఈ శోధన. ఫోన్ నెంబర్ ఉంది, ఒకసారి ఫోన్ చేసి చూద్దామా? లేనిపోయింది ఏమైద్దో శోధన. ఇప్పుడు ప్రార్థన లేనిటువంటి వాడు, ప్రార్థన జీవించలేనటువంటి వాడు ఈ శోధనకు పడిపోతాడు. గుర్తుపెట్టుకోవాలి. పైకి నువ్వు చాలా బాగున్నావు, ఇంకా పాపం లేదు నీలో, ఏ పాపంలో పడిపోలేదు. ఈ శోధన నుండి తప్పించుకోవడానికి ఏకైక మార్గం మోకరించి ప్రార్థన చేస్తే దాన్ని జయించగలవు, లేదా మునిగి తేల్తావు అందులో. ప్రార్థన అంటే అల్లాటప్ప ప్రార్థన కాదు, ఏదో పిల్లలు చేసే ప్రార్థన. కాసేపు తండ్రి యేసయ్యా స్తోత్రమయ్యా అవి నవ్వుకోవడానికి పిల్లలది, వాళ్ళకి తెలీదు, వాళ్ళ కల్మషం లేదు వాళ్ళ హృదయాలలో. కానీ నీ హృదయంలో ఉంది, నా హృదయంలోనా? మీకెలా తెలుసు పాస్టర్ గారు? చెప్పమంటావా? ప్రవచనం కాదు, విషయం చెబుతా. నేను స్తోత్రం చెప్పాలి. ఒక యాపిల్ పండు రోడ్డు వెళ్తున్నప్పుడు ఒక బండి మీద యాపిల్ పండ్లు పేర్చి ఉన్నాయి, బాగా ఆ సైజు ఉన్నాయి. ఒక పిల్లవాడికి, ఒక 6-7 సంవత్సరాల పిల్లవాడికి దాన్ని తినాలని అనిపించింది. వాళ్ళ మామయ్య దగ్గర ఒక 10 రూపాయలు తీసుకొని యాపిల్ పండు తెచ్చుకొని వాళ్ళ మామయ్య దగ్గరే ఆడేం చేశాడంటే చిన్న చాకు తీసుకొని కట్ చేశాడు. కట్ చేసిన వెంటనే ఆడికి ఆశ్చర్యం కలిగించేది ఒకటి బయటపడింది. లోపల ఇంత బడుగు పురుగు ఉంది. ఆడికేం అర్థం కాలేదు. గబగబ యాపిల్ పండు తీసుకుని వచ్చాడు మామయ్య దగ్గరికి. మామయ్య, దీనికి ఎటు నుండి బెచ్చం లేదు, రంధ్రం ఎక్కడ లేదు, ఈ పురుగు లోపలికి ఎలా వెళ్ళినట్లు? అర్థం కాలేదా? పైన ఎలా ఉంది? ఎర్రగా ఉంది, సూపర్ పండు. మరి పురుగు ఎటు నుండి వెళ్ళింది మామయ్య అని 6 సంవత్సరాల పిల్లోడికి అర్థం కాక అడిగాడు. ఆ మామయ్య అగ్రికల్చర్లో ఏదో జాబ్ చేస్తున్న కుర్రోడు. ఆ అబ్బాయి చెప్పాడు, ఎవరన్నా నాయనా ఈ పండులోనికి బెచ్చం పెట్టి వెళ్ళలేదురా, ఇది చిన్న పువ్వుగా ఉన్నప్పుడు, పూతగా ఉన్నప్పుడు ఒక పురుగు దానిలోనే ఒక చిన్న గుడ్డు పెట్టింది. అర్థమవుతుందా? ఆ గుడ్డు అది అలా కాయ పెద్దదయ్యేసరికే ఆ లోపల ఉన్నటువంటి ఆ కాడలో ఉన్నటువంటి ఆ గుడ్డు ఆ యాపిల్లో ఉన్నటువంటి వేడి, లైట్గా వేడి ఉంటుంది కదా, ఒక రకమైన వెచ్చదనం, అందులో నుండి అది ఉత్పత్తి అయి ఆ గుడ్డులో నుండి ఈ పురుగు పుట్టింది. అందుకని అది లోపల పెరిగి పెద్దదైంది.
అప్పుడు గుడ్డు, ఇప్పుడు పురుగు. ఇది బయట నుండి వచ్చింది కాదు, లోపలే తయారైనటువంటి పురుగు. ఎంతమందికి అర్థమవుతుందో? స్తోత్రం చెప్పగలరా? పాపం ఎక్కడ తయారైద్ది? పక్కింటి వాళ్ళ ద్వారానా? పాపం ఎక్కడ ఉత్పత్తి అయిద్దండి? ఎదురింటి వాళ్ళ ద్వారానా? ఎవరన్నారు? హృదయములో తయారైద్ది. హృదయములో తయారవుతుంది పాపం. పాపం అనేటువంటిది బయట నుండి వచ్చేటువంటిది కాదు, హృదయములో నుండి ఉత్పత్తి అయ్యేదే పాపం. అదే ప్రభు చెప్పాడు, బయట నుండి లోపలికి వెళ్ళేది నిన్ను అపవిత్రం చేయదు, కానీ లోపల నుండి బయటకు వచ్చేది నిన్ను అపవిత్రం చేస్తుంది. దీన్ని ఎలా చేయించాలి? ఈ కుళ్ళిపోయే పరిస్థితికి రాకుండా అది పండు పనికొచ్చిందా? తిన్నాడా వాడు? ఏ ఇజయమ్మా, నీకు ఎంత టాలెంట్ అంటే నిద్రపోతా కూడా. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. కొంతమందికి ఆకలి అయితేనేమో నిద్ర రాదంట, అన్నం తినకపోతే నిద్ర రాదంట. కొంతమందికి అన్నం తినకపోతే విపరీతమైన నిద్ర వచ్చిందంట కదా. స్తోత్రం చెప్పగలరా? ఆకలి అవుతూ ఉంటే కొంతమందికి విపరీతమైన నీరసం, నిద్ర. కొంతమందికి ఆకలి అవుతూ ఉంటే అటు మెసిలి ఇటు మెసిలి, అటు తిరిగి ఇటు తిరిగి ఇలా నిద్రపోలేరంట. గట్టిగా స్తోత్రం చెప్పగలరా? హృదయంలో ఏమైనా పురుగుందా? ఆ పురుగుని చంపగలిగినటువంటిదే ప్రార్థన. అది ఎటు నుండి వెళ్ళింది? చక్కటి పిల్లలు కదా, మంచి బుద్ధిమంతుల్లోకి కనిపిస్తున్నాడు కదా, ఇతరులో ఏంటి పాపం? ఎవరి ద్వారా వచ్చింది ఇది? ఎవరి ద్వారా రాదు, ఆ హృదయంలో పుట్టింది ఒక గుడ్డు, అది పిగిలింది, పురుగైపోయింది. దానికి నువ్వు చేసేది లేదు, నేను చేసేది లేదు. చాలామందికి అర్థం కాదు ఇదే. వాళ్ళ అమ్మ నాన్న మంచోళ్ళే కదా, ఆ అమ్మాయి ఎందుకు ఆ పని చేసింది? వాళ్ళ అమ్మ నాన్న మంచోళ్ళే కదా, ఆ అబ్బాయి ఎందుకు ఈ పని చేశాడు? లోపల ఒక గుడ్డు, ఒక కీటకం ఉత్పత్తి అయింది. దానిని చంపగలిగిన శక్తి మోకరించి ప్రార్థన చేసుకుంటే లోపల ఉన్న పాపం అనే పురుగు చచ్చిపోయింది. స్తోత్రం చెప్పాలి.